వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసినా సరే అయితే నేనైనా పిల్లలైనా కనిపిస్తారు. కానీ ఈరోజు మాత్రం మా ఆయన ఇంత పొద్దున్నే లేచి అయితే ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. దానికి ఒక రీజన్ ఉందండి. నిన్న పంపు రాలేదని చెప్పినా కదా, అయితే నిన్నటి ఆ కొంచెం వాటర్ తోటే ఇప్పటి వరకు అయితే సరిపెట్టుకున్నాము. అసలు మ్యాటర్ ఏంటంటే పైప్ లైన్ పగిలిపోయిందంట. 2-3 రోజుల వరకు పంపు రాదని చెప్పేసరికి మా ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. ఎందుకంటే వాటర్ ఉంటేనే కదా మనం అన్ని పనులు చేసుకునేది. అందుకని చెప్పేసి మా ఆయనకి పొద్దున్నే ఇన్ని కష్టాలన్నమాట. ఇంకా వాటర్ ట్యాంక్ వస్తుంది తీసుకురావాలని చెప్పేసి మా ఆయన ఇంటి దగ్గర ఇంకో పిల్లోడు ఉంటాడు, అతనితో కలిసి అయితే అక్కడికి వెళ్తుండు. అంటే వాటర్ ట్యాంక్ని మా ఆయన ఏం తీసుకురాడండి, మా గల్లీ దగ్గర చివరినుందంట, లోపలికి తీసుకురావడానికి వెళ్తాడనమాట. ఇంకా మా ఆయన వెళ్ళి తీసుకొచ్చేంత లోపుగా మళ్ళీ పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళాలి కదా, టైం అయిపోతుందని నేనైతే ట్యాంక్ వచ్చేంతవరకు ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి లోపలంతా ఊడ్చేసుకున్నా. ఇంక ఇక్కడ పిల్లలు అయితే లేవ్వలేదు, పడుకొనే ఉన్నారు. ఇంకా స్టవ్ పైన పాలైతే పెట్టేసుకున్నా. ఇంకా వాటర్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఖాళీగా ఉన్న బకెట్లు డ్రమ్ములు అన్నీ ఎక్కడదక్కడ సెట్ చేసి పెట్టేసుకున్నా. ఇంట్లో తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయి కానీ బయట వాడుకోవడానికి నీళ్ళు లేవు. ఇంకా అన్నీ ఇట్లా రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ట్యాంక్ రావట్లేదని చెప్పేసి అయితే వెయిట్ చేస్తాను ఇక్కడ కూర్చొని. ఆల్రెడీ తెల్లవారిపోయింది, ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది అనే టెన్షన్ ఒకటి ఉంది. ఇంకా ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటే ట్యాంకర్ అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ మా గల్లీ లోపలికి తీసుకొచ్చారు అనమాట. మా గల్లీ చాలా చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. చాలా చిన్నగా ఉండడం వల్ల ఇంకా ఆటోలు ట్యాంకర్స్ ఇలాంటివి రావడానికి ఇబ్బంది అనమాట. ఇంకా ట్యాంకర్ అయితే లోపల వరకు వస్తుందేమో అనుకున్నా కానీ ఆ చివరనే ఆగింది. కొంచెం లోపల వరకు వచ్చి ఉంటే అక్కడే డ్రమ్ పెట్టేసుకొని వాటర్ ట్యాంక్ పైప్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని నింపేసుకుంటే అయిపోతుందని అనుకున్నా కానీ లోపల వరకు రాకపోయేసరికి ఇంకా మా ఆయన నేను ఇద్దరం కలిసి వాటర్ అయితే మోసుకొని ఇంట్లో తీసుకొచ్చి అయితే అన్నీ నింపేసినాము. ఎందుకంటే మళ్ళీ పైప్ లైన్ పగిలిపోయింది కాబట్టి ఎన్ని రోజులకి వాటర్ వస్తుందో తెలియదు కాబట్టి వీలైనంత వరకు వాటర్ తీసుకొచ్చుకొని అయితే ఇంట్లో పోసేసుకున్నాము. ఈ వాటర్ మోసేంత వరకు మాకైతే ఒక 35 to 40 మినిట్స్ టైం పట్టింది. పొద్దున్నే తిరిగి అయితే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఇంకా వాటర్ అంతా ఇలా నింపేసుకున్నాను అనమాట. నాకు ఒకటే డ్రమ్ ఉంది కాబట్టి ఇలా టబ్బులు బకెట్లు అన్నీ నింపేసి పెట్టేసుకున్నా. ఇంకా పిల్లలు అయితే లేచి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. పిల్లలకి ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇక్కడ వాటర్ మోసుకునేంత వరకే చాలా లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత మా ఆయన పిల్లల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తారు. మళ్ళీ డ్రాప్ చేసి రావాలంటే బైక్ ఉండాలి కదా. చెప్పాను కదండి, మా బైక్ రిపేర్కి వచ్చేసరికి ఇంకా వేరే వాళ్ళ బైక్ దగ్గరకి వెళ్ళి తీసుకొని మళ్ళీ పిల్లల్ని తీసుకొని స్కూల్ దగ్గర వదిలేసి వస్తారు. తను వచ్చేంతవరకు నాకైతే వాటర్ మోసి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయని కాసేపు అలా కూర్చుందామని అయితే కూర్చున్నా. ఇంక ఇప్పటికే ఎండ చాలా బాగా అయిపోయింది. ఫుల్ బట్టలు ఉన్నాయి, బోళ్ళు ఉన్నాయి. నిన్న వాటర్ రాలేదు కదా, బయట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పైప్ వేసి పట్టుకున్నాము. కొన్ని వాటరే ఇచ్చారు. ఇంకా తెల్లారి ఎట్లాగో పంపు వస్తుంది కదా, ఇవన్నీ బట్టలు పిండుకోవచ్చు అని పక్కన పెట్టేసిన కదా. ఇంకా తెల్లారి పంపు ఎక్కడ వచ్చింది, మళ్ళీ ఈరోజు కూడా అదే ఇబ్బంది. ఇంకా తప్పదు కదా అని చెప్పి బట్టలన్నీ నానబెట్టేసుకొని బోలు తెచ్చేసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ దోమేసుకొని బట్టలన్నీ విండేసుకున్న తర్వాత ఇంకా కూర్చొని అయితే బ్రష్ వేసుకుంటున్నా. నేను బ్రష్ వేసుకునేసరికి అయితే 9 అయిపోయింది టైము. నాకు పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. అప్పుడు నిదానంగా బ్రష్ చేసుకుంటా. ఇంకా బ్రష్ వేసుకున్న తర్వాత మళ్ళీ మా ఆయనకి టీ పెట్టిచ్చేసి నేను కూడా పాలు పోసుకొని కాసేపు అలా కూర్చొని తాగుదామని అయితే మా ఆయనతో మాట్లాడుకుంటూ పాలు తాగేసిన. ఇవాళ కొంచెం పని బాగా ఎక్కువైపోయింది. కూర్చున్న దగ్గరనే అలా కూర్చుండిపోతాను ఒక 15-20 నిమిషాల వరకు. ఇంకా పాలు తాగిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేయాలి. మా ఆయన అయితే రెడీ అయ్యి షాప్కి వెళ్ళిపోయారు. ఈరోజు కర్రీలోకి నేనైతే ములక్కాయ టమాటా అయితే వేస్తున్నా. సాంబార్ చేద్దాం అనుకున్నా కానీ మొన్న మధ్యలోనే సాంబార్ చేసిన కదా అని చెప్పేసి మా ఆయన ములక్కాయ టమాటా వేయమన్నారు. అందుకని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని కూర అయితే వండేస్తున్నా. ఇప్పటికే చాలా ఎండ అయిపోయిందండి. ఇంట్లోనైతే బాగా ఉడకపోస్తుంది. ఎండ వేడికి బాగా వచ్చేస్తుంది ఎండ. ఇంకా కర్రీ చేస్తున్నానా, ఇక్కడ ధనియాల పొడి లేదనమాట.
ఇంకా మిక్సీలో వేసేద్దాం అనుకుంటే మిక్సీ కూడా రిపేరు. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి రోల్లో ధనియాల పొడి అయితే దంచుకుంటున్నా. ఇంకా ఈ పొడి అయ్యే వరకు ఎంత టైం పడుతుంది. ఇంకా మనకి ఇంట్లో వాటర్ ఉంటే పొద్దున్న లేచిన తర్వాత ఫటాఫట్గా అన్ని పనులు అయిపోతాయి. ఒకవేళ వాటర్ కనుక లేకపోతే ఇన్ని ఇబ్బందులు అవుతాయి అన్నమాట. అన్ని పనులు ఎక్కడెక్కడ ఆగిపోయి అనుకున్న టైం కన్నా పనులు లేట్గా అయిపోతాయి. ఇంకా నేనైతే కర్రీ వండుకుంటూ ఇప్పటికే మళ్ళీ పిల్లలు వచ్చే టైం అవుతుందని చెప్పి ఇంకొక సైడ్ బియ్యం అయితే తడిపేసి పక్కన పెట్టేసుకున్న. మళ్ళీ అన్నం వండేసి మా మామయ్యకి పెట్టిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చే వరకు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఉన్నామనుకో, పిల్లలతో పాటు తినేసామనుకోండి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో మీకు నా వీడియోస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి వాటర్ ఏమాత్రం వేస్ట్ చేయకుండా కొంచెము జాగ్రత్తగా లిమిట్గా వాడుకోండి, ఓకేనా? ఎందుకంటే నాకు అనుభవంతో చెప్తున్నా అనమాట. ఏదో సోది చెప్తున్నాను మాత్రం అనుకోకండి. వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా అండి? మరి ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అంతకన్నా ముందు మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.